ఇక డీటెయిల్స్ చూస్తే ఖైరతాబాద్ మహాగణపతి గంగమూడికి చేరారు. వేలాది మంది భక్తుల మధ్య మహాగణపతి శోభయాత్ర వైభవంగా జరిగింది. రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియట్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు ఉన్న 4వ నెంబర్ క్రేన్ వద్దకు గణపతి చేరుకున్నారు. ఇక బాహుబలి క్రేన్ ద్వారా నిమజ్జనం చేశారు. ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కోసం పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇక బడా గణేష్ నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఇక శనివారం ఉదయం 7 గంటలకు ఖైరతాబాద్ నుంచి కదిలిన గణనాథుడి శోభయాత్ర మధ్యాహ్నం 12 గంటల సమయానికి ట్యాంక్ బండ్కు చేరుకుంది. ఈ యాత్ర కోసం విజయవాడ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన భారీ వాహనాన్ని వినియోగించారు. దారి పొడవునా చిన్న పెద్ద తేడా లేకుండా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి నీరాజనాలు పలికారు. మహాగణపతిని కడసారి చూసేందుకు జనం పోటెత్తడంతో ట్యాంక్ బండు, ఎన్టీఆర్ మార్కు పరిసర ప్రాంతాలు పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయాయి. ఈ అనంతరం ఎన్టీఆర్ మార్గులోని 4వ నెంబర్ క్రేన్ వద్దకు విగ్రహాన్ని చేర్చారు. అక్కడ ఖైరతాబాద్ ఉత్సవ సమితి సభ్యులు స్వామివారికి తుది పూజలు నిర్వహించారు. ఇక పూజల అనంతరం భారీ క్రేన్ సాయంతో లంబోదరుని నెమ్మదిగా హుస్సేన్ సాగర్లోకి నిమజ్జనం చేశారు. దీంతో ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పర్వం ప్రశాంతంగా ముగిసింది. అదేవిధంగా హైదరాబాద్ బాలాపూర్ లాంటి